ఆ పుదీనా రైస్కి కాంబినేషన్గా ఫ్రెండ్స్ షవర్మా చేస్తున్నాను. దీంట్లో తాలింపు వేసుకొని షాజీరా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, నేను ఆల్రెడీ టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు, బాదం పప్పు, అక్రూడు పప్పు అన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఆ పప్పులు పేస్ట్ ఉంచుకుంటాను, ఈ టమాటా ఉల్లిపాయ మాత్రం ఎప్పటికప్పుడు పేస్ట్ చేసేస్తాను. ఇవన్నీ వేసేసి గరం మసాలా, చాట్ మసాలా వేసి ఇలా చేశాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది. దీంట్లో కొంచెం నిమ్మరసం, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది దీంట్లో కారం కాకుండా మిరియాల పొడి వేస్తారు, అది అంతగా టేస్ట్ ఉండదు, మా అబ్బాయికి నచ్చదు, అందుకని ఇట్లా వేస్తాను. ఇది మగ్గిన తర్వాత కొంచెం పైన కసూరి మేతి, నిమ్మరసం కలుపుకోవాలి. చూపిస్తాను దాంట్లో మళ్ళీ. పుదీనా రైస్లోకి షవర్మా అన్నాను కదా ఫ్రెండ్స్, ఇది నా స్టైలు, హోటల్ స్టైల్ రాదు నాకు. నా స్టైల్లో నేను చేస్తాను, టేస్టీగానే ఉంటుంది. దీంట్లో నేను అదంతా మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కసూరి మేతి, కొత్తిమీర, పన్నీరు తురిమి వేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సలహాలు ఇవ్వండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చెప్పండి మీది. బాయ్.